దేవునికి స్తోత్రం కలిగినాక చేరవచ్చిన మీ అందరికీ రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు దివ్య నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మరోసారి మనం కలుసుకోవడానికి దేవుడు మహాకృప ఈ సమయాన్ని బట్టి దేవుని తీసుకుంటున్నాం. అందరూ కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఉన్న విషయాలు 4వ వచనం చూడండి. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అన్నమాట. ఆ తర్వాత మరొక మాట కూడా చూద్దాం. 6వ వచనంలో 2వ భాగం. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట కనపడుతుంది. 18వ వచనంలో కూడా సేమ్ అదే మాట కనపడుతుంది. చూడండి, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలామంది దేవుడు నాకు ఏదైనా మంచి ప్రతిఫలం ఇవ్వాలి అనేటువంటి ఆసక్తి కలిగిన వారిగా ఉంటారు. మనం ఏదైనా పని చేస్తే మనకి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ చేస్తాం కానీ రిజల్ట్ ఉండాలి అని. లేక మన భక్తి జీవితానికి, మన విశ్వాస జీవితానికి, లేదా మన కుటుంబంలో ఏదైనా మంచి క్షేమం జరగాలని, మేలు కలగాలి అని, మనం చేసేదానికి ప్రతిఫలం ఉండాలని ఆశిస్తాం. ఇది మంచిది, అది మానవ నైజం కూడా. మనము అడిగినా అడగకపోయినా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మన దేవుడు ఎవరంటే మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు, అంతే. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రసంగించిన ప్రసంగం. దీనిని కొండ మీద ప్రసంగాలు అని కూడా పిలుస్తారు. యేసు ప్రభు యొక్క మాటలు చాలా ప్రభావితం చేసేటువంటి మాటలు ఇక్కడ కనబడతాయి. యేసు ప్రభు గురించి చెప్పాలి అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 4వ వచనంలో రహస్యమందు చూచు తండ్రి అని కనబడుతుంది. మన ప్రభు దేవుడు రహస్యముగా మనల్ని చూచేవాడు అనేటువంటి మాట మనకు ఇక్కడ అర్థమవుతుంది. అక్కడే ప్రతిఫలం ఇచ్చున్నాడు, అంటే మన తండ్రి ప్రతిఫలం ఇచ్చేవాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. రహస్యమందు చూచేవాడు, అంత మాత్రమే కాదు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. తర్వాత 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, పొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాడిని పోషించుచున్నాడు. 25వ వచనంలో చింతింపకుడి అని ఉంటుంది. 31వ వచనంలో కూడా చింతింపకుడి అనే మాట ఉంటుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ధైర్యపరిచేవాడు అనే మాట మనం గమనించగలం, లేదా ప్రోత్సహించేవాడు అని మనం అర్థం చేసుకోగలం. ఇది విషయాలు ఇందులో మన తండ్రి దేవుని గురించి చెప్పబడిన మాటలు. ఆయన రహస్యమందు చూచే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే, ఈ మాటలు చదువుతూ ఉంటుండగా నిజంగా మనం చాలా ప్రోత్సహించబడతాం, చాలా ధైర్యపరచబడతాం. ఇంకా ఈ అధ్యాయంలో ఇంకా ఒక 3 విషయాలు కూడా చెప్తాను. ఇది సందేశం కాదు, ఒక మన అవగాహన కలిగినట్టు ఒక్కరికైనా ప్రయోజనం కలిగింది ఎవరైనా మనసు పెట్టిన వాళ్ళకి. అని నేను ఇందాక ఇక్కడ కూర్చొని ఆరాధన టైంలో నాకు వచ్చిన చిన్న తలంపు నేను రకరకాల రాసేసుకున్నాను. ఆరాధ్య మొదటి వచనంలో మనం వీలైనంత వరకు మనం భాష
చెప్తాను, ఎక్కడ ఉంది చెప్తాను. మనం చేసే పని మనం కనబడకుండా చూసుకోవాలి. అంటే మన పని కనబడనీయవద్దు, మన పని కనబడనీయవద్దు. అంటే కనబడకుండా చేయొచ్చు సార్, అది ఆ వరం ఎవరికి లేదేమో. అంటే మన ఉద్దేశం, మన మనసులో ఈ భావం కలిగి ఉండాలి అనేది నా అభిప్రాయం. తర్వాత ఇంకొక మాట కూడా 6:19 ఒక మాట ఉంది, భూమి మీద మీరు 6:19 ధనం కూర్చుకోవద్దు అనే మాట కనబడుతుంది. 6:19 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోనవద్దు, మన పని కనబడనివద్దు, ధనం కూర్చుకొనవద్దు. మూడవ మాట 6 కింద చెప్పాను. 25 మరి 31 చింతపడవద్దు, దేనిని గురించి కూడా చింతపడవద్దు, ధనం కూర్చుకొనవద్దు, మన పని కనపడనివ్వద్దు. ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ అవుతుంది పదం మాట ఇది. అయినా ఇది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన మాటలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలు. నేను వేరే సందేశం చెప్తాను. మన తండ్రి ప్రతిఫలం ఎలా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఈ మాటలు నేను చెప్తాను. నేను యాక్చువల్గా ప్రకటన గ్రంథంలో ఈ రోజున ఒక మాట చెప్పాలి అని నేను చాలా కసరత్తు చేశాను. గడిచిన 4వ వారంలో నేను వచ్చాను. ఇది 3వ వారం. 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమని ఉందంటే జ్ఞాపకము చేసుకొని అనేటువంటి మాట ఉంటుంది. అందువల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో 3 విషయాలు చెప్పడం జరిగింది గడిచిన 4వ వారంలో. ఈ వారం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు అనే విషయాలు చెప్పాలి. నేను ప్రార్థన చేశాను, చాలా గంటలు చూశాను. అయినా ఎందుకు మా మనసు ఈరోజు అక్కడికి వెళ్ళలేదు. అందుకని నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్దాం. ఈ రోజున ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న విషయం బాగా వెల్నోన్ మాటలు, బాగా తెలిసిన మాటలు. ఇవి కూడా చెప్పాలా అన్నంతగా, ఇవి కూడా ఇంతసేపు చెప్పాలా అన్నంతగా అనిపించే మాటలు చెప్తాను మీకు. అంతే, అంటే మరమాలు కాదు అని అర్థం. ఒకసారి చూద్దాం 4వ వచనంలో. అట్లయితే రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆయన మనకు బాగా తెలిసిన పదం ఏంటంటే మనము ఏమి విత్తుతామో, ఏమి చేస్తామో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చింది. దానికి సూత్రాలు ఏం లేవు. మనం ఏం చేస్తామో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చింది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఆయన ఒక సూత్రం చెప్తా ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ఒక ప్రతిఫలం రావాలంటే స్కూల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే వెంటనే ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ మధ్య తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు పొందుకోవడానికి, అడ్మిషన్స్ పెంచుకోవడానికి, ఆ స్కూల్ పేరు బాగా ప్రచారం చేసుకోవడానికి, ఇట్లా ప్రతి చిన్న విషయంలో కూడా అప్రిషియేషన్ చేయడం, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం, ఇలా చేస్తూ ఉంటారు. అది వారి ఉద్దేశాలు వేరు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో, మన భక్తి జీవితంలో ఒక మంచి ప్రతిఫలం పొందారు. మనకు తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయండి. చిన్న ఫీవర్ వస్తే మన ఇంట్లోనే ఏదో ఒక డోలోనో ఏదో ఒక చిన్న టాబ్లెట్ వేస్తాం. దానికి తగ్గలేదనుకోండి, వెంటనే ప్రక్కనే ఏదైనా ఆర్ఎంపీ ఉంటే ఆశ్రయిస్తారు. ఆర్ఎంపీతో కూడా కాలేదనుకోండి, ఎంబీబీఎస్ డాక్టర్ గారిని జనరల్ మెడిసిన్ కలుస్తారు. వారితో కూడా కాలేదనుకోండి, వెంటనే ఎండీని కలుస్తారు, ఎందుకంటే స్పెషలిస్ట్ కలుస్తారు. అట్లాగే మన జీవితాల్లో మనం అనుకున్నవి జరగడానికి, దేవుని దగ్గర నుండి కొన్ని ప్రతిఫలాలు రావడానికి ఒక సూత్రం చెప్తున్నాడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు. అదేంటంటే చూడండి, ఇప్పుడు 3వ వచనం దగ్గరికి రండి. నీవైతే ధర్మము చేయున్నప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండేవారును. ఒక మాట చెప్తాను డైరెక్ట్గా. అదేంటంటే
మనము ధర్మము ఖచ్చితంగా చేయాలి. బైబిల్ చెప్తుంది చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 41వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయం 41వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 40. కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి. మనకు కలిగినవి, ఇక్కడ ధర్మం చేయుడి అంటే చాలా బాగుంటుంది, కానీ కలిగినవి చేయమంటే ఇంకా ఉన్నాయని ఇవ్వమని ఏమర్థం. నాకు అట్లా అనిపించింది. అన్నీ ఇవ్వమని దేవుడు అని చెప్పాడు, కానీ మొత్తం మీద ధర్మము చేయుడి అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ ధర్మం సత్యంగా ప్రతి వ్యక్తికి ఈ అలవాటు ఉంటుంది. ఒకరిద్దరికి లేకపోయినా ఒకరిద్దరు ఏదైనా పరిశీలించి చూసి గమనించి పరీక్షించి మరి చేస్తూ ఉంటారు. ఏదో విధంగా చేయడం మంచిదే, కానీ ఆ ధర్మం కూడా ఎలా చేయాలంటే రహస్యంగా చేయండి, సీక్రెట్గా చేయండి. మన జీవితంలో చాలా సీక్రెట్స్ ఉంటాయి, చాలా సీక్రెట్స్ ఉంటాయి. అమౌంట్ విషయాలు, తర్వాత ఇప్పుడు ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్స్, ఫ్రెండ్స్, చాలా సీక్రెట్గా ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటాం. చాలా సీక్రెట్గా వాట్సాప్ చాటింగ్ జరుగుతూ ఉంటుంది, చాలా సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. ఇవి మన జీవితంలో కొన్ని ఇంట్లో వారు కూడా అవసరం లేదులే, వారికి వినాల్సిన అవసరం లేదులే, మంచి విషయాల్లోనే మరి ఇంట్లో వారికి కూడా అవసరం లేదులే అనుకొని మాట్లాడుకుని కొన్ని ఉంటాయి. కొన్ని వాంటెడ్గా మనము రాంగ్ రూట్లో, రాంగ్ స్టెప్లో పర్సనల్గా సీక్రెట్గా కొన్ని జరిగిస్తూ ఉంటాం. ఇది ఖచ్చితంగా తప్పు. దేవుడు దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడు, దానికి కూడా. కానీ చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదంటారు కదా, అంత నష్టం జరిగినాక మనం చేసేదే లేదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. అదేమిటంటే మనము ధర్మం చేయాలి. ఆ ధర్మం అనేది రహస్యంగా చేయాలి. నువ్వు చేసే ధర్మం నీ పొరుగువాడు ఎవరో చూడకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ఏం జరిగిందంటే, మా ఊరిలో ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు ఒక పాస్టర్ దగ్గర పేద వచ్చిన ఒక 20 రూపాయలు ఇచ్చాడు. 20 రూపాయలు ఫోటో తీసి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. పొరపాటున 20 రూపాయల 2000 ఇది నాకు అర్థం కాక వారికి బాగా క్లోజ్ వారి పక్కన ఉందాం అనుకోండి. లేదు 20 రూపాయలే, 20 రూపాయలు కాదు, వాడు 2 రూపాయలు ఇప్పుడు యూట్యూబ్లో పెడతాడు అని. 20 రూపాయలు కాదు, 2 రూపాయలు ఇచ్చి కూడా యూట్యూబ్లో పెడతాడు. వారికి అది పిచ్చి అన్నారు. ఇది చాలా ఈ విషయాల్లో మనకు విషయాలు చాలా జాగ్రత్త పడాలి. విషయాల్లో బైబిల్ గ్రంథం చాలా చెప్పింది, డైరెక్ట్గా చెప్పింది. ధర్మం చేయండి, అది కూడా రహస్యంగా చేయండి. రహస్యంగా చేస్తే రహస్యం ముందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ఇదే మాటలు ఇంకోసారి కూడా ఉన్నాయి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో మనకు బాగా తెలిసినటువంటి ఒక భక్తిపరుడు, ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. కైసరయ్యలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు. భక్తిపరుడు, ఆయన పేరు కొర్నేలి. ఇతడు బహుధర్మం చేయువాడు. ధర్మం వేరు, బహుధర్మం. ఇతని పని వీలంత వరకు ఇస్తా ఉండడమే అన్నమాట. చేయగలిగినంత చేయడం అన్నమాట, చేస్తూ ఉంటాడు. పిల్లలు ఈ విషయాల్లో దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా, దేవుడు నమ్మిన విశ్వాసులుగా మన జీవితాల్లో ఇది కలిగి ఉండమని వాక్యం బోధిస్తుంది. సహజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. పరిచర్యలో అవసరం ఉంటుంది, సేవకుల కుటుంబాల్లో అవసరాలు ఉంటాయి,
తర్వాత సామాజికంగా మన ఇరుగు పొరుగు వారు, అవసరతలో కలిగిన వారు ఉంటారు. పేదవారు, బీదవారు, అవసరతలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, అక్కరలో ఉన్నవారు, వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. వారికి మనం సహాయం చేయవలసిన వారమై ఉన్నాం. వారికి మనం ధర్మం చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ ధర్మము కూడా రహస్యముగా చేయండి. ఈరోజు ఆ సందేశం కాబట్టి నేను ఈ వర్షంలోనే చెప్తున్నాను. అప్పుడు కరోనా టైంలో ఒక వ్యక్తి నాకు ఇంచుమించుగా ఒక 20 డేస్కి ఖచ్చితంగా, లేదా జాగ్రత్త పడితే 30 డేస్కు మా అప్పుడు జాబ్ రాలేదు, ఇంట్లో సేవలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు అమౌంట్ వేశాడు. అతని పేరు తెలియదు, ఓదలేదు. ఎంత కనుక్కుందామని ప్రయత్నం చేసినా అవకాశం లేకుండా అమౌంట్ వేశాడు. అంటే డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఫోన్పే, గూగుల్ మీద ఈజీగా తీసేయచ్చు, పేరు నెంబర్ తీసేయచ్చు. కానీ అతను ఖచ్చితంగా మంచి ప్రతిఫలం దేవుని దగ్గర పొంది ఉంటాడు అని చెప్పవచ్చు. బ్రదర్, నేనే, నా పేరు ఇది, నా ఊరిది, మా కోసం ప్రార్థన చేయండి అనొచ్చు. కానీ కొద్దిమంది ఇలా చేశారు, అలా చేశారు. అంటే ఇలా కూడా ఉన్నారు. ఇలా చూస్తున్నప్పుడు, జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనము కూడా అలా ఉండాలి, మనం కూడా అలా చేయాలి అని మనకు సంకేతం అన్నమాట. దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠాలు. ఇక్కడ కొర్నేలి అనే భక్తిపరుడు ధర్మం చేస్తా ఉన్నవాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే రహస్యముగా చేయి. మీ జీవితంలో ఎవరికైనా మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి మీకు అర్జెంటుగా ప్రతిఫలం రావాలా, అర్జెంటుగా ఏమైనా ప్రతిఫలం పొందుకోవాలా, అయితే మీరు చేసే పనులు రహస్యంగా చేయి. ఏ రహస్యాలు ఇవి? మళ్ళీ ఏమేమి అనుకోండి, చాలా రహస్యంగా చేయాలంటే అసలు రహస్యం అనే పదమే చాలా కొద్దిమంది భూత పదం లాగా ఉన్నది. అది అసలు ఆ పదం ఎక్కడానికి చాలా భయపడతా ఉన్నారు. కానీ బైబిల్లో ఉంది, రహస్యంగా ఉండండి, రహస్యంగా చేయండి, రహస్యంగా చేయండి, రహస్యంగా చేయవలసి ఉన్నవి అని నేను గట్టిగా చెప్తున్నాను. అదేంటంటే ఒక మాట ధర్మము చేయండి, ఆ ధర్మాన్ని రహస్యముగా చేయి. ఒక మాట కూడా చెప్తా చూడండి. రెండవ మాటగా 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో నేను చదువుతాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం ముందున్న నీ తండ్రికి ప్రార్థన. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రహస్యముగా ప్రార్థన చేయండి. రహస్యం ముందున్న నీ తండ్రికి ఇక్కడ రాయబడిన పైన మాటలో నీ గదిలోనికి వెళ్ళు, తలుపులు వేయి. అంటే తలుపులు వేస్తే ఎవరు చూస్తారు, ఎవరు వింటారు? సహజంగా మనం ప్రార్థన చేస్తే ఎవరైనా చూడాలని, ఎవరైనా వినాలని కొంతమంది ఉంటారు. సేవకులు కావచ్చు, ఏదైనా అవకాశం ఇస్తే వాక్యం కోసం ప్రార్థన చేయండి. కనీసం ప్రసంగమైన ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ప్రసంగమైన అంటే వారి తర్వాత చేయబోయే ప్రసంగం అది ఏదో సేవ చేస్తాడు ఇంచుమించుగా. నాకంటే అవకాశం రాలేదు అంటే ఇది ఒక వేదిక ప్రియుల అట్లా కాదు. మనం గదిలో రహస్యంగా ఎక్కువగా ప్రార్థన చేయాలి. మందిలో ఉన్నప్పుడు, పబ్లిక్గా ఉన్నప్పుడు తక్కువ ప్రార్థన. ఇవి కూడా మనం మెయింటైన్ చేయగలగాలి. ఇవి మనం సాధన చేయవలసినవి, మనము నేర్చుకోవలసినవి. 2 ముక్కల్లో 3 ముక్కల్లో ప్రార్థన చేయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలామందికి తెలియదు, ఇది నేర్చుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఆయన ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా తన జీవితం అంతా కూడా రహస్యంగానే ప్రార్థన చేశాడు. ఆయన మందితో కలిసి చేసిన ప్రార్థన చాలా తక్కువ. ఆయన శిలువ మరణానికి ముందు కూడా ఆయన ప్రార్థన చేశాడు శిష్యులతో కలిసి. అప్పుడు ఆ రోజు కూడా వారిని కొద్ది దూరంలో పెట్టి ఆయన మరికొంత దూరం ప్రక్కకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాడు. మన జీవితంలో ఒంటరి ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ఒంటరి ప్రార్థన, దీనినే రహస్య ప్రార్థన. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు ఉంటారు? ఒక్కరివేగా
ఆ రహస్యంగా ప్రార్థన చేస్తే నీకు అక్కరగా ఉన్నది ఏదో, నీ అవసరత ఏదో, నీకు ఏమి కావాలో దాదాపుగా మనం సంఘంలో ప్రకటన చేస్తాం, కుటుంబంలో చేస్తాం, ఎవరు తెలిసిన వారికి కూడా ప్రకటన చేస్తాం. కానీ అది కాకుండా నీ పర్సనల్గా రహస్యంగా నీ మట్టుకు నీవు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ రహస్య ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెద్దల కడ లేచి దూరముగా ఉన్న అడవికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 1:35లో ఆ మాట కనబడుతుంది. ఇది చదివించేంత రెఫరెన్స్ ఏం కాదు, తెలిసిన మాటే. 35వ వచనంలో ఆయన దూరంగా వెళ్ళి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. ఇక అరణ్యంలో ఎవరు ఉంటారండి? ఒంటరిగా ప్రార్థన చేశాడు. అందుకని మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తాం. ఫ్యామిలీ ప్రేయర్లో ప్రార్థన చేస్తాం, సంఘంలో ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన ప్రార్థనలో మనం ఏకీభవిస్తాం, కొద్దిమందిని ప్రార్థన చేస్తాం. అయితే మనము రహస్యముగా ప్రార్థన చేయాలి. దానికి మనకు మాదిరి మన ప్రభు అయిన యేసు. తన జీవితం అంతా ఆయన పగలంతా ప్రకటించేవాడు, రాత్రి అంతా ప్రార్థించేవాడు. కాబట్టి మనం చెప్తున్న మాట, రహస్యమందు చూచుతున్న తండ్రి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ప్రతిఫలం కావాలి అంటే నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి, రహస్యంగా ఒంటరిగా ప్రార్థన చేయి. ఒకరు అక్కడక్కడ కొన్ని సందర్భాలు ఉంటాయి, మనం బహిరంగంగా చేసే ప్రార్థనలు ఉంటాయి. ఊరి చుట్టూరు తిరుగుతూ చేసే ప్రార్థనలు ఉంటాయి. రోడ్ల మీద కూడా ఇళ్ళ దగ్గర కూడా ఉండి నిలబడి చేసే ప్రార్థనలు ఉంటాయి. ఇక్కడ రాయబడిన మాట చూడండి, 2వ వచనంలో ఉంటుంది, 6:2లో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో, కావున నీవు 5వ వచనం చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి వీరు శాస్త్రుల పరిశీలన గురించి చెప్తూ, అంటే మనుషులకు కనబడాలి అని అభిప్రాయం కలిగి ప్రార్థన చేసే వారికి చెప్తా ఉన్నారు. మీరు ఎవరో చూడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎవరో వినాలని ప్రార్థన చేస్తారు మీరు. కానీ అలా కాకుండా వీలైనంత వరకు ఎవరు చూడకుండా ప్రార్థన ప్రార్థన చేయడం పాపమా బ్రదర్? రహస్యంగా ఎందుకు చేయాలని? రహస్యంగా చేసేది కాదు, ఇది బహిరంగంగా చేసేదే. కానీ దేవుడు ఇస్తున్న ఒక సీక్రెట్ ఏంటంటే, నువ్వు దేవుడి దగ్గర నుంచి చాలా శీఘ్రముగా జవాబు పొందుకోవడానికి ఉన్న సీక్రెట్స్ ఇది ఒక సీక్రెట్, రహస్యం అన్నమాట. నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే అందులో నీలో ఉన్న ఆసక్తి బయటపడుతుంది, నీలో ప్రార్థన మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆ ప్రార్థనలో ఉన్న తీవ్రత బయటపడుతుంది. మనం ఒక్కోసారి మందిరం ఉన్నప్పుడు సాగదీసి మరీ ప్రార్థన చేస్తాం, ఒక్కోసారి కేకలేసి మరీ ప్రార్థన చేస్తాం, ఒక్కోసారి ఏడ్చి మరీ ప్రార్థన చేస్తాం. చాలా రకరకాలుగా ప్రార్థన చేయొచ్చు. ఇది తప్పు, ఇది రైటు, ఇలా చేయకూడదు, ఇలానే చేయాలని రూల్ ఏం లేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మార్గంలో నడిపిస్తాడు, ఒక్కొక్కరికి ఒక నడిపిస్తాడు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. మోకరించి ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు, బజార్లో నిలబడి ప్రార్థన చేయొచ్చు. కానీ ఇక్కడ ఆ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగిస్తూ చెప్తున్నప్పుడు వారికి చెప్తున్నటువంటి కొన్ని సూచనలు, కొన్ని సీక్రెట్గా చేయవలసిన విషయాలు అదేంటంటే, రహస్యంగా ప్రార్థన చేయండి. నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయండి అన్నాడు. అది రహస్యంగా చేసిన ప్రార్థనకు మరింత వెయిట్, మరింత
వెయిట్ ఉంటుందని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. లూకా సువార్తలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తారు, మనకు తెలిసిన వ్యక్తి. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో 10వ భాగం ఇస్తున్నాను అని పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఏంటంటే దేవుని దగ్గర మెప్పు పొందాలి అని చేసే ప్రార్థన, బయట వారు వినాలి అని చేసే ప్రార్థన, ఇతరులను నిందిస్తూ చేసే ప్రార్థన. అంటాడు ఈ సుంకర వలె కాదు అంటున్నాడు ఆయన డైరెక్ట్. అంటే ఇతరులు ఎత్తి పొడుస్తూ చేసే ప్రార్థనలు. కొందరికి భలే ఈ మధ్య 2 సాధనాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, ఎవరైనా తిట్టాలనుకున్నా, ఎవరైనా చెప్పించాలనుకున్నా, ఎవరైనా విమర్శించాలనుకున్నా ప్రార్థన మంచి ఆయుధం. ఇంకొక 2 ఆయుధం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా, వాట్సాప్. ఎవరైనా విమర్శించాలన్నా, తిట్టాలన్నా, ఎగతాళి చేయాలన్నా, ఎవరైనా కౌంటర్ చేయాలన్నా స్టేటస్లో పెట్టడం. ఏంటంటే ఒక విషయాన్ని తీసుకొచ్చి స్టేటస్లో పెడితే అది చూసుకుంటే అది వాళ్ళకి పడిపోయింది అనమాట కౌంటర్. ఇది ఇలా ఉపయోగించకూడదు, ఇలా ఉపయోగించకూడదు. ప్రార్థన అనేది దేవునికి నీకుండే కనెక్షన్, దేవునితో మాట్లాడటము. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఒక ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు అర్జీ ఇచ్చేవారు, ఇప్పుడు కూడా ఉంది అర్జీ. ఒక అర్జీ రాసుకుని, అయ్యా పలానా పేరు నాది, పలానా ఊరు, పలానా అవసరత కోసం మీ దగ్గరికి వచ్చాను, పలానా పని నాకు చేసి పెట్టగలరు, ఇట్లు మీ విధేయుడు అని రాసి కింద సైన్ చేసి ఇస్తారు. దానిని అర్జెంట్ అంటే ఆయనకు చెప్పుకోవడం, మన బాధ, మన సమస్య, మన అవసరత చెప్పుకోవడం. దానినే ప్రార్థన అంటారు. నీకు ఏమి అవసరమో లేక నీకు ఏమి అక్కర అది అడగడం దేవుణ్ణి, అది దేవునితో కమ్యూనికేట్ చేయటం, దేవునితో నువ్వు మాట్లాడటం అనే దాన్ని ప్రార్థన అని అంటారు. ఈ ప్రార్థన చేస్తాం, పలు రకాలుగా చేస్తామని చెప్పాను ఆల్రెడీగా. అది ఈ ప్రార్థన ఏం చేస్తామంటే రహస్యముగా. ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకుని ఈ మాట పెట్టున్నాడు, నేను కూడా రహస్యంగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? రహస్యంగా చాటింగ్ కాదు, రహస్యంగా ఫోన్ కాల్ కాదు, రహస్యంగా ప్రార్థన చేయాలి అని నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవునితో నీ బాండింగ్ మరింత మెరుగుపడుతుంది. దేవునితో ఎక్కువ ఎవరితో అయితే మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటామో, చాటింగ్ చేస్తుంటామో, వారితో మనకు మరింత ఎక్కువ కనెక్షన్ ఉంటుంది, ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎక్కువ సంబంధం ఉంటుంది. అసలు ఎవరితో ఏం మాట్లాడకుండా, చాటింగ్ లేకుండా, ఫోన్ లేకుండా, అసలు తిరిగేది లేకుండా వారితో ఎక్కువ బాండింగ్ ఉండదు. అట్లానే నువ్వు ప్రభుతో నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయగలిగితే, అది కూడా రహస్యంగా చేయగలిగితే, దేవునితో నీకు మరింత ఎక్కువ సహవాసం ఏర్పడే అవకాశం ఉంటుంది. నేను ముందే చెప్పాను, చాలా సామాన్యమైన పదం, చాలా సామాన్యమైన మాటలే చెప్తాను. అయితే దానికి జోడించిన మాట ఏంటంటే రహస్యంగా చేయండి, రహస్యంగా ధర్మం చేయాలి. 1, 2 రహస్యంగా ప్రార్థన చేయాలి. ఈ పరిస్థితి ఎట్లా చేస్తున్నాడు? బహిరంగంగా చేస్తున్నాడు. ఇతరులను కించపరుస్తూ చేస్తున్నాడు, ఇతరులను నిందిస్తూ, ఇతరులను తప్పులు పడుతూ చేస్తున్నాడు. అసుంకరి వలె కాదు నేను అని చేస్తున్నాడు. అంటే ఆయనకు తెలియదండి, దేవుడు చూడలేదా? దేవుడికి తెలియదా? అంటే మనం వీలైనంత వరకు మనం కూడా భయం అవుతుంది. ఈ పరిస్థితి వల్ల మనం కూడా ఉండకూడదని అనడానికి కూడా భయం అవుతుంది. ఇలాంటి ప్రార్థన చేయకుండా మనము జాగ్రత్త పడాలి. ఒక మాట అంటాడు, రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏది అంటాడు, అయ్యా ప్రభువా, నీ కోసం మహారోషం గలవాడనై నేను ఒక్కనే ఉన్నాను, ఇంకెవరు లేరు, నేను తప్ప. అందరూ పడిపోయారు, అందరూ దాక్కున్నారు, ఎవరు లేరు ప్రభువా అంటే ఉంటే ఆయన మాట్లాడతాడు, సర్లేదు ఇట్లా నీతో పనిది, నువ్వు బయటికి వెళ్ళి యెహూ
యెహూ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతను అభిషేకించు ఆ తర్వాత జనరేషన్ కోసం. అతను వెళ్ళి యుద్ధం చేసి అక్కడ నాకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ చంపేస్తాడు అని మాట్లాడుతూ కింద ఒక వచనం చెప్తాడు, ఆయన చంపగా కూడా నా కోసం భక్తి చేసేవారు, నాకు భయపడేవారు, నీలాగే రోషం కలిగిన వారు, ప్రార్థన చేసేవారు, భయము భక్తి కలిగిన వారు ఇంకొక 7,000 మంది శేషం మిగిలి ఉంటారా అన్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏ లేక కౌంటర్ చేయడం ఒక్కరు అనుకుంటున్నావు నువ్వు కాదు, 1,000 మంది ఉన్నారు, 1,000 మంది ఉన్నారు. ఒక్కోసారి నేను అనుకుంటాం, ఒక్కోసారి మేము అనుకుంటాం, ఒక్కోసారి మనమే అనుకుంటుంటాం. ఒక్కోసారి అక్కడక్కడ మనల్ని కూడా ఈ భూమి మీద మన ట్రాక్టర్నే అనుకుంటుంటాం, ఒక్కోసారి మనమే సార్వత్రిక సంఘం అనుకుంటుంటాం, ఒక్కోసారి మనమే దేవునికి మరింత ప్రియమైన వారిని అనుకుంటుంటాం, ఒక్కోసారి నిజంగా చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటుంటాం మనం కూడా. కానీ మనము కాదు, మనం రైట్, ఓకే రైట్ అంతవరకు, కానీ ఇంకా శేషం ఉంది, ఇంకా శేషం ఉంది. ఇప్పుడు నేను చెప్పాలన్న మాట ఏంటంటే, ఏలే అనుకుంటున్నారు, అసలు ఏలే కూడా తెలియదేమో, వారు ఇంకా భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, దేవుని భక్తులు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు అనే సంగతి ఏలే కూడా తెలియదు. అంటే ఏలేకు బహిరంగంగా భౌతికంగా తన ఎదుటి ఎవరు కనపడట్లేదు అక్కడ, ఎవరు లేరు, నేను ఒక్కనే మహారోషం కలిగిన వాడని నిలబడినానయ్యా, చూడండి నీ శక్తి చూపిస్తాను, నా ప్రతాపం చూపిస్తానంటే నిజమే, ఆయన ప్రతాపం చూపించాడు, ఆయన ప్రార్థన చూపించాడు, దేవుడి శక్తి బయలుపడింది, అంతా జరిగింది. కానీ దేవుడు అంటున్నాడు, గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కడివే కాదు, ఇంకా ఉన్నారు, 1,000 మంది ఉన్నారు. ఈరోజు నా ప్రియులారా, మనం కూడా ఈ విషయాల్లో కొన్ని నేర్చుకోవాల్సిన వారు, కొన్ని సవరించుకోవాలి, కొన్ని తెలుసుకునవలసిన వారమై ఉన్నాం. అంటే ఈ మాట ఎందుకు తీసుకొచ్చానంటే, ఏలి అనుకుంటున్నాడు నేను ఒక్కరిని ఉన్నానని. దేవుడు చెప్తున్న ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు, నువ్వు చూడలేదు, వాళ్ళు నీకు తెలియదు, నాకు తెలుసు. అంటే రహస్యంగా చూసే తండ్రి కాబట్టి ఆయనకు తెలుసు. ఇంకా రహస్యంగా ఇప్పుడు మనకు తెలుసు, మన ఒంగోలు టౌన్లోనే కొన్ని 100 మంది ప్రజలు ఉదయము ఇంట్లో దీపారాధన చేస్తూ, సాయంత్రము దీపారాధన చేస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు యందు భయము భక్తి కలిగి ఉన్న వారు మర్చుతూ ఉన్నారు. వారు వారి మతాన్ని భయపడో, వారి పెద్దలకు భయపడో, కుటుంబానికి భయపడో, లేకపోతే లోకానికి భయపడో బయటికి రాకుండా ఉన్నవారు 100 మంది, 1,000 మంది ఉన్నారు. అసలు మీకు ఒక విషయం తెలుసా, బయట అంటే గూగుల్ పేలు, ఫోన్ పేలు, స్కానర్లు ఇచ్చి బాగుపడే పెద్ద వాళ్ళ సేవకులు ఉన్నారే, వీరందరూ బాగుపడితే రహస్యంగా ఉండి భక్తి కలిగి ఉన్న అన్ని ఉన్నారే, వాళ్ళ ద్వారానే వారి పెరిగి పెద్ద వాళ్ళకి కాళ్ళు పోలేదు సార్. మన వాళ్ళు కాదు. కాబట్టి ఈ రాజుల గ్రంథంలో మనము చూసుకున్నట్టు 1,000 మంది నీకు తెలియకుండా రహస్యంగా భక్తి చేసేవారు ఉన్నారయ్యా, రహస్యంగా ప్రార్థన చేసేవారు ఉన్నారు అని ఏలియాకు బోధిస్తున్నాడు. అంటే ఇదేమో ఏలియా సైలెంట్ అయిపోయింది, నేను ఒక్కరినే కాదులే ప్రభువా, ఇంకా ఉన్నారులే అని. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనము కూడా మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఏం చేద్దాం, రహస్య ప్రార్థన. నేను ముందు చెప్పాను, ఈ మాట చెప్పడానికి ఇంతసేపు చెప్పాలని అనుకుంటారు, మీరు అంటారేమో అని. కానీ మనము ఈ విధంగా దేవుడు నడిపిస్తున్నాడు, ఈ మాట చెప్పమని చెప్పాడు. నేను 3వ మాట చెప్పి నా మాట ముగిస్తాను. ఇక్కడే మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచ్చినాయి, 17 ఉపవాసము చేయునప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఉపవాసం ఏమన్నాడు, ఆ ఉపవాసం కూడా ఎలా చేయాలో చెప్తాడు. అంటే అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు ఉపవాసం ఉండాలన్నా వద్దా? అసలు కొంతమందికి అసలు ఉపవాసమైన పదమే తెలియదు, చాలా మందికి తెలుసా. అసలు ఉపవాసం చేయవలసిన అవసరం లేదని వాదించేవారు, డిబేట్లు చేసేవారు కూడా. ఈ మాట చెప్తుంది ఎవరు? ప్రభు అయిన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. ఉపవాసం అంటే అసలేంటి,
దాని భావం ఏంటి, దాని మీనింగ్ ఏంటి తెలవదు. అవన్నీ పట్టుకొని ఎలబడి మళ్ళీ దీని నాణ్యత, దీని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయకూడదని నేను గట్టిగా ఒక్క నుంచి చెప్పిందండి, ఉపవాసం ఉండండి. మన ఇంట్లో చీటి మాటికి చిన్నదానికి పెద్దదానికి అలుగుతూ ఉంటాం, మూతి పూసుకుంటాం, అన్నం మానేస్తాం, టిఫిన్ మానేస్తాం. ఎందుకు? ఏదో సాధించాలి, ఏదో బాధ కలిగిందని కదా. అట్లనే మన జీవితంలో, మన బ్రతుకులో, మన కుటుంబంలో